హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను వ్లాగ్స్ 999. చూడండి నా ఫస్ట్ వీడియో వచ్చేసింది. లాంగ్ వీడియో చూడండి, ప్రతి ఒక్కళ్ళు చూడండి, కంపల్సరీగా చూస్తారు, లైక్ చేస్తారు, ఇంకా ఎక్కువ వ్యూస్ వెళ్తుంది అని హోప్ చేస్తున్నాను. మీరందరూ ఇప్పటిదాకా చాలా సపోర్ట్ చేశారు, ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి నా గార్డెన్ పెద్ద వ్యూ చూపిస్తానండి. అంటే గార్డెన్లో ఉన్న ప్రతి ఒక్క మొక్కల గురించి మీకు వివరంగా చెప్తామనుకుంటున్నాను. ఇది వచ్చేసి నా పెద్ద పాట్లో నేను ఏమేమి మొక్కలు పెట్టాను అనే దాని గురించి చూద్దాము. ఇవి వచ్చేసి గోరుచిక్కుడు మొక్కలండి. గోరుచిక్కుడు గింజలు వేశాను. మొక్కలు చూడండి ఎంత హెల్దీగా ఎంత బాగా గ్రో అవుతున్నాయో. ఆ తర్వాత పాలకూర మొక్కలండి, బాగున్నాయి కదా. ఇది వచ్చి ఆవాలండి. జస్ట్ వేసి 2 or 3 days మేబీ అంతే, చాలా బాగా గ్రోత్ ఉందండి. ఇది కూడా గోరుచిక్కుడు మొక్కలేనండి. ఇవి వచ్చేసి బంతి మొక్కలండి. తర్వాత ఆ బంతి మొక్కల పక్కనే చూడండి కొత్తిమీర ఎంత బాగుందో, ఆ స్మెల్కే కడుపు నిండిపోయిద్దండి. చాలా ఫ్రెష్గా ఉంది కదండి. అంతేనండి, ఏదైనా మనం పెంచుకుంటే దానిలో ఉండే ఇదే వేరండి. ఇది వచ్చేసి బీట్రూట్ ప్లాంట్ అండి, బాగుంది కదా. బీట్రూట్ పక్కనే బఠానీ ప్లాంట్ అండి, బాగుంది కదా. బఠానీ ప్లాంట్ కూడా బాగానే గ్రో అవుతుందండి. నేను వేరే కంపోస్ట్లు ఏమి యూస్ చేయనండి. మ్యాక్సిమం ఇంట్లో ఏవైతే ఉంటాయో కూరగాయల వేస్ట్ కానీ వాటర్ కానీ అవే యూస్ చేస్తాను. మెంతి కూర అండి ఇది. తర్వాత ఇది వచ్చేసి కాకరకాయ అండి. రీసెంట్గానే ఒక 7-8 days అవుతుంది అంతే అనుకుంటా. అసలు అందరికంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా పెరిగిపోతుంది చూడండి డే బై డే. ఇది వచ్చేసి స్వీట్ కార్న్ మొక్క అండి, బాగుంది కదా. నెక్స్ట్ ఇది మా అత్తగారు అబ్బాయికి బర్త్డే గుర్తుగా, మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి బర్త్డే జరిగింది రీసెంట్గా, వాడి బర్త్డే గుర్తుగా తీసుకున్నారండి చామంతి మొక్క, బాగుంది కదా. ఇది వచ్చేసి ఎర్ర తోటకూర, చూపించే కదా లాస్ట్ వీడియోలో పురుగులు పట్టేస్తున్నాయని. చాలా బాధగా ఉంది బాబోయ్ ఇట్లా అయిపోతుంటే. పుదీనా చూడండి ఎంత హెల్తీగా గ్రో అవుతుందో. పుదీనా కట్ చేస్తుంటే గ్రో అవుతుంది. నెక్స్ట్ చూసారా మన కిలేడి అసలు ఎంత బాగా పెరుగుతుందో. లాస్ట్ వీడియోలో చూపించా కదా, పొటాటో ప్లాంట్ అండి అది. తర్వాత ఇది వచ్చేసి వామాకు అంటారు కదా, అదండి. ఎంత ఫ్రెష్గా ఎంత గ్రో అవుతుందంటే, అంత చిన్న మొక్క వేశానండి నేను, ఎంత గ్రో అయిందంటే అంత గ్రో అయింది. ఇది వచ్చేసి చుక్కమల్లె అంటారండి, ఆ ప్లాంట్ అండి. తర్వాత ఇది అసలు ప్లాంట్ చూపిస్తున్నాను చూడండి, ఇది జింజర్ ప్లాంట్ అండి. ఎంత గ్రోత్ అయిందంటే చిన్న ముక్క తీసుకెళ్ళి పెట్టానండి, అది ఎంత పెద్దదైందో. జింజర్ చూసారు కదా, ఇది గార్లిక్ అండి, ఇందాక చూపించడం మర్చిపోయాను, అది గార్లిక్. నెక్స్ట్ వచ్చేసి పుదీనా మాత్రం కట్ చేస్తే చాలు, ఇక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అది. నెక్స్ట్ ఇది ఎర్ర తోటకూర, మీకు తెలిసిందే, చాలాసార్లు చూపించి ఉన్నాను నేను. నెక్స్ట్ దీంట్లో పొటాటో చూసారు మీరు, చావు బతుకుల్లో ఉంది. తర్వాత కనకాంబరం, మళ్ళీ ఇది కూడా కనకాంబరం చూడండి బాబోయ్. మా అక్క వాళ్ళ పిల్లలు ఎట్లా చేసేస్తారో చూడండి. మొక్కలు వేసుకుంటే వాటి మీద పూలు వేసేసి నమస్కారాలు పెట్టుకొని వాటి చుట్టూ తిరుగుతుంటారు బాబోయ్. ఇంకా ఇవైతే కొత్తగా పాటింగ్ సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసి పెట్టానండి, సీడ్స్ వేద్దామని. త్వరలోనే అప్డేట్స్ కూడా మీకు ఇస్తాను. ఇది కాకుండా వీటి కోసం చెప్పాను కదా, పురుగులు అవి పడ్డాయని, దానికోసం ఒక హోమ్ రెమెడీ ప్రిపేర్ చేశానండి, అదే ఈ బాటిల్. ఏం చేసినా ఒక సొల్యూషన్ రావట్లేదు, బాధగా ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ హ్యాపీ.